జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా వస్తుంటారు. ఆయన సభలకు అభిమానులు భారీగా తరలి వస్తారు. పవన్ ను ముట్టుకోవాలని, ఆయనతో కరచాలనం చేయాలని, సెల్ఫీలు దిగాలని అక్కడున్న అభిమానులు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలా అభిమానులు వచ్చి మీద పడిపోవడమే పవన్ కి డేంజర్ గా మారిందా? అభిమానుల ముసుగులో అరాచక శక్తులు పవన్ పై దాడులకు తెగబడుతున్నాయా? ఆయనతో పాటు ఆయన భద్రతా సిబ్బందిని కూడా వాళ్ళు టార్గెట్ చేశారా? పవన్ ఆరోపణలకు అర్థం ఇదేనా? అవుననే అంటున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కలిసే వారిలో కిరాయి మూకలు కూడా ఉన్నాయంటున్నారు పవన్. తనపై, తన సెక్యూరిటీ సిబ్బందిపై బ్లేడ్తో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటిస్తున్నా అని, ప్రత్యర్థుల పన్నాగాలపై జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి, అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. అయినా తనను కలిసే వారితో ఫోటోలు దిగడానికి తాను సిద్ధమంటున్నారు పవన్. రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. పవన్